ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అమెరికాలో చదువుకోవడానికి 45 లక్షల లోన్ తీసుకుంది. కేవలం ఉద్యోగంలో చేరిన 6 నెలల్లోనే మొత్తం అప్పు తీర్చేసింది. 25 కూడా నిండని ఆ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చదువు కోసం అమెరికా వెళ్ళడం, అక్కడ ఉద్యోగం సంపాదించడం, తన సంపాదనతో ఏకంగా 10 దేశాలు ఒంటరిగా తిరగడం, చివరికి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకోవడం, అలా ఆమె జర్నీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఇంత తక్కువ సమయంలో 45 లక్షల అప్పును ఎలా తీర్చింది? పూర్తి వివరాలు చూద్దాం. కోమల్ ఖండేల్వాల్ అనే 24 ఏళ్ల యువతి తన 20వ ఏట అమెరికా ఫైనాన్స్లో మాస్టర్ డిగ్రీ చేయాలని అక్కడికి వెళ్ళింది. సో ఇందుకోసం ఏకంగా 45 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న తర్వాత దాన్ని తీర్చడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ కోమల్ మాత్రము అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించింది. 21 ఏళ్లకే అమెరికాలో తన మాస్టర్స్ చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత 22 ఏళ్లు నిండకముందే మాన్హాట్టన్లో ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఉద్యోగం సంపాదించింది. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం రావడంతో తన ఆర్థిక లక్ష్యం పైన ఫోకస్ పెట్టింది. ఉద్యోగంలో చేరిన కేవలం 6 నెలల్లోనే 45 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసింది. తన అప్పు మొత్తం తీర్చిన విషయాన్ని కోమల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఆర్థిక ప్రయాణాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కోమల్ కథలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అమెరికాలో చదువు, ఉద్యోగం చేస్తూనే తన సొంత సంపాదనతో ఏకంగా 10 దేశాలలో ఒంటరిగా పర్యటించినట్లు ఆమె వెల్లడించింది. అంటే ఒకవైపు కెరీర్ పైన ఫోకస్ చేస్తూనే మరోవైపు తనకు నచ్చిన ప్రదేశాలను కూడా చూసింది. చదువు, ఉద్యోగం, ట్రావెల్ ఇలా 4-5 ఏళ్లలో పాటు విదేశాలలో గడిపిన తర్వాత ఇప్పుడు భారత్కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అమెరికాలో మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్వాలంబన, విదేశాలలో ప్రయాణాలు ఇవన్నీ సాధించిన తర్వాత కూడా స్వదేశానికి రావాలనుకోవడం ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ కోమల్ మాత్రం తన జర్నీని మరో మలుపు తిప్పింది. చిన్న వయసులోనే 45 లక్షల లోన్ తీసుకుని విదేశాలకు వెళ్ళడం, చదువు పూర్తి చేయడం, ఉద్యోగం సంపాదించడం, కేవలం 6 నెలల్లోనే ఆ అప్పును తీర్చేయడం, తన సంపాదనతో 10 దేశాలలో సోలోగా ట్రావెల్ చేయడం, ఇప్పుడు ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ ఆమె కథలోని ముఖ్యమైనటువంటి అంశాలుగా మారాయి. కోమల్ తన వీడియోలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకునే యువతకు ఆమె జర్నీ ఆసక్తికరంగా మారింది. పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నా దాన్ని ఎలా ప్లాన్ చేసుకొని తీర్చుకోవచ్చో తన అనుభవం ద్వారా చూపించిందంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. చూసారుగా, చిన్న వయసులోనే ఆర్థిక స్వాలంబన సాధించడంతో పాటు తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకున్న కోమల్ ఖండేల్వాల్ జర్నీ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. At the age of 20, I took a 45 lakh rupees loan and moved to the US to study Masters in Finance. At the age of 21, I completed that degree and graduated. 3 days before turning 22, I got a job in Manhattan as a financial analyst, and it was literally like a dream come true. In 6 months, I paid off my loan. I also traveled to 10 countries all by myself, all with my own money. And currently, I'm 24 and I'll be 25 in 6 months. And I've decided to move back to India. I've been working in the US for almost 3 to 4 years, and I think it's high time for me to move back to India.